గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. రంగనాయక శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండ 16వ సర్గలో 8వ శ్లోకం. నిన్న శ్లోకంలో చెప్పాడు. నిన్నేం చెప్పాడు ఆయన రావణాసురుడు? అగ్ని కానీ, శస్త్రములు కానీ, పాశములు కానీ ఏవి భయావహలు కాదు, స్వార్థంతో ఉన్నటువంటి జ్ఞాతులే భయాన్ని కలిగించేవాళ్ళు అని చెప్తున్నాడు. ఇవాళ కూడా ఇంకా దాన్ని పెంచుతున్నాడు. ఇంకా ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణే న అత్ర సంశయః కృత్స్నాత్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చ నః. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణే నాత్ర సంశయః కృత్స్నాత్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చ నః. ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు రావణాసురుడు. లోకంలో జరిగే విశేషాలన్నీ చాలా వివరంగా చెబుతున్నాడు. వీళ్ళే, ఈ జ్ఞాతులే మనల్ని శత్రువులకు పట్టిస్తారు. శత్రువులకు పట్టించే వాళ్ళు ఎవరయ్యా అంటే వేరే వాళ్ళు ఎవరు కాదు, జ్ఞాతులే మనల్ని శత్రువులకు అందిస్తారు. మన జ్ఞాతులు ఉపాయం చెబుతారు, వాళ్ళకి శత్రువులకి ఉపాయం చెబుతారు. ఏమని చెబుతారు? ఏమైనా ఉంటే నువ్వు ఏ విధంగా పట్టుకోవాలో శత్రువుని అందిస్తారు. అటువంటి శత్రువులకి మన వాళ్ళ అన్నదమ్ములని, మన బంధువులని అందించేవాళ్ళు ఎవరయ్యా అంటే శత్రువులకి అందించేవాళ్ళు. ఉపాయం చెప్పి బలానా పని చెయ్యి, బలానా చోటు ఉండు, అక్కడ ఉంటే వాడు అక్కడికి వస్తాడు, సాయంత్రం వాడు ఖాయంగా అక్కడికి వస్తాడు, వాడిని పట్టుకోవచ్చు. లేకపోతే వాడికి వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్తో వీడిని ఇబ్బంది పెట్ట, వాడికి ఒక ఇబ్బందికరం ఒక విషయంలో బాగా వాడు ఆశగా ఉంటాడు, అయితే ప్రేమగా ఉంటాడు, కాబట్టి వాళ్ళ ద్వారా నువ్వు చేయొచ్చు. ఇలాగ మార్గాలు చెప్పిన వాళ్ళు మనకి దేశంలో కనపడుతూనే ఉన్నారు. జ్ఞాతులు వీళ్ళందరూ కూడాను ఒక జ్ఞాతులే కాదు, ఈనాడు మనం అనుభవిస్తున్నాం. భారతదేశంలో విదేశాలకు వెళ్ళి మన దేశం గురించి పిచ్చిగా తప్పుగా మాట్లాడటము, మన దేశం గురించి అక్కర్లేని మాట మాట్లాడటము, మన వాళ్ళని అవమానం చేయటము, వీళ్ళు పోయేందుకు ఎలా చేసి ఇక్కడ దేశాల నుంచి, మన దేశం నుంచి కొన్ని రహస్యమైన విశేషాలను కూడా, సైనిక రహస్యాలు కూడా అందించిన మహానుభావులు మన దేశంలో ఉన్నారు. అది పెద్ద స్థాయిలో ఉంటూ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అలాంటి స్థాయిల్లో ఉంటూ, హోమ్ మినిస్టర్ ఇలాంటి స్థాయిల్లో ఉంటూ కూడా మన దేశం యొక్క విశేషాలని, సైనిక రహస్యాలని విదేశాలకు అమ్మేసిన వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. వాళ్ళు కూడా జ్ఞాతులే. ఎందుకంటే జ్ఞాతులు అంటే ఇందాక నిన్న మనం చెప్పుకున్నాం, జ్ఞాతులు అంటే ప్రస్తుతం ఒక జ్ఞాతులే కాదు, సోదరు అన్నదమ్ముల పిల్లలే కాదు, వేరే పార్టీల వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు కూడా జ్ఞాతులే. అంటే వేరే సంఘాల వాళ్ళు, ఒక సంఘానికి ఇంకో సంఘం అన్యాయం. ఒక ఉపాధ్యాయ సంఘం ఉందనుకుందాం, ఇంకో ఉపాధ్యాయ సంఘం వాళ్ళు వీళ్ళు ద్వేషిస్తారు. న్యాయంగా ఏం చేయాలి? అందరం కలిసి ఉండాలి. నాయన మీరు ఉపాధ్యాయులకు సేవ చేస్తున్నారు, మేము ఉపాధ్యాయులకు సేవ చేస్తున్నాము, కాబట్టి మీ స్థానంలో మీరు చేయండి, మా స్థానంలో మేము చేద్దాం, ఇద్దరం కలిసి మాట్లాడదాం మనం అని అనుకుంటే అందరూ, అందులో ఉన్నవాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఉపకారం జరుగుతుంది. కానీ అలా కాకుండా ఆ ఉపాధ్యాయుడి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, అది మా సభ్యుడు కాబట్టి నేనేం ప్రస్తావన చేయాలి, నువ్వు వాడికి ఉపకారం చేయకూడదు, అది కూడా తప్పే. అది కూడా తప్పే, ఇది కూడా అన్యాయమే. ఎవరు చేస్తేనేమి, అందరం కలిసి చేసుకుందాం ఉపాధ్యాయుల సమస్యలు. ఒక సంఘంలో ఒక ఉద్యోగి ఉన్నాడు, అందరూ మొహమాటం కోసంగా అన్నిట్లోనూ కడతాడు, సభ్యత్వం కడతాడు. కాబట్టి మా దగ్గర మా వాడిని పొట్టాడుకోవడం ఎందుకు? ఇద్దరికి సంబంధించిన వాడయ్యా, మంచి పని చేద్దామనండి. అలా చేయట్లేదు, అది తప్పు. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ దీని కిందకే వచ్చేస్తాయి, జ్ఞాతుల కిందకే కాదు. దేశానికి ద్రోహం చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగానే ఉంటాడు. అందుకని ఏం చెప్పాడు ఈయన? కృత్స్నాత్ భయాత్. ఇంకా అన్ని భయాల కన్నా ఒక జ్ఞాతి భయమే కష్టమైనటువంటిది. ఎన్ని రకాల భయాలు ఉన్నాయంటే లోకంలో ఎన్నో రకాల భయాలు ఉంటాయి, అన్నిటి వల్ల భయం కలుగుతుంది మనకి. కానీ ఈ అన్నిటి వల్ల భయం కన్నా జ్ఞాతి వల్ల, అన్నదమ్ముడి వల్ల, సోదరుని వల్ల కలిగేటువంటి భయము చాలా గొప్ప భయము, చాలా పెద్ద భయం. ఇది ఈ భయానికి నిష్కృతి లేదు అని చెబుతున్నాడు రావణాసురుడు. దుర్మార్గమైన రావణాసురుడు కూడా కొన్ని విషయాల్లో ధర్మంగా చెప్పాడు. అయితే అదే విషయాన్ని శ్రీరామచంద్రుడేమో జ్ఞాతుల వల్ల భయం లేదు, జ్ఞాతుల వల్ల సుఖమని ఆయన అనుకున్నాడు, ఈయనేమో జ్ఞాతుల వల్ల భయం అని ఈయన అనుకున్నాడు. అది ఇక్కడ అర్థం. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణేన
గ్రహణే న అత్ర సంశయ కృచ్ఛ్నాత్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చ నః. నః అంటే మనకు. అస్మత్ శబ్దంలో షష్ఠీ భక్తిలో అస్మాన్నః, అస్మాన్నః వస్తుంది, అస్మాకం నః అని, నః అని మనకు వస్తుంది. కాబట్టి కనుక ఇది మనం తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.